హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను రెసిపీస్ వీడియోలో ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ బ్రెడ్ పకోడాని ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ పంజాబీ రెసిపీ. ఈవినింగ్ టైమ్స్ హాట్గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా. సో ఇక లేట్ చేయకుండా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఈ బ్రెడ్ పకోడా రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా ఒక మిక్సీ జార్లో స్టఫింగ్ కోసం ఒక కట్ట పుదీనా తరుగు, ఒక కట్ట కొత్తిమీర తరుగు, 3-4 పచ్చిమిర్చి తరుగు, 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు, అలానే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి వీటినన్నింటినీ అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్లా రెడీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్లో ఒక పెద్ద సైజ్ బాయిల్డ్ పొటాటో తీసుకుని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, ఇది లేని వాళ్ళు 1/2 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు. అలానే తగినంత సాల్ట్ వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని వీటినన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇంకొక మిక్సింగ్ బౌల్ని తీసుకుని ఇందులోకి 1 కప్ శనగపిండిని వేసుకోవాలి. ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం, తగినంత సాల్ట్, అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా, ఒక 1 టీ స్పూన్ వరకు వాముని కాస్త చేతితో నలిపి వేసుకుని వీటినన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ బజ్జీ పిండిలా ప్రిపేర్ చేసుకోవాలి. సో బజ్జీ పిండిని మరీ చిక్కగా కాకుండా అలానే పలుచగా కాకుండా కరెక్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బజ్జీ పిండి కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని ఈచ్ బ్రెడ్ స్లైస్ మీద ఒక 1 టీ స్పూన్ వరకు మనం ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చట్నీని అప్లై చేసుకోవాలి. ఇలా గ్రీన్ చట్నీ ఈవెన్గా అప్లై చేసుకున్న తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ మీద మాత్రమే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఆలు మిక్స్చర్ని వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ 2 బ్రెడ్ స్లైసెస్ని క్లోజ్ చేసేసి ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. సో సేమ్ ఇదే విధంగా మిగతా బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని ఈ శనగపిండిలో టోటల్గా డిప్ చేసుకున్న తర్వాత వేడి నూనెలోకి వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ పకోడీలను వేసుకోండి. ముందే వేసేస్తే ఆయిల్ని ఎక్కువ అబ్జర్వ్ చేసేస్తుంది. ఇలా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని హాట్గా టొమాటో కెచప్తో సర్వ్ చేసుకోవడమే. సో సేమ్ ఇదే విధంగా మీరు ఎన్నైతే బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నారో వాటినన్నింటినీ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఈ బ్రెడ్ పకోడా రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.